కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధువులు అనుచర వర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అందజేశారని మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని చల్మడ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ పురపాలక సంఘం పరిధి బస్ డిపో పక్కనే నిర్మాణంలో ఉన్న 144 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయన్నారు. ఇందులో సగానికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బంధువులు, మద్దతుదారులకే ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. నిర్మాణం సగంలోనే ఉండగా కేవలం రానున్న మున్సిపల్ ఓట్ల కోసం మాత్రమే పంపిణీ చేశారని, ఈ విధానం సరికాదన్నారు. నిరుపేద ప్రజల పట్ల ప్రేమాభిమానం ఉంటే నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చి ఉంటే మేము పూర్తి స్థాయిలో స్వాగతించేవారమన్నారు. పంపిణీ విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగినందున వేములవాడ పట్టణ నిరుపేదల పక్షాన ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న అవగాహన లేని పరిపాలకుడు నిదర్శనమని మండిపడ్డారు. నిరుపేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే గత ప్రభుత్వంలో సేకరించిన 15 ఎకరాల భూమిని లేఅవుట్ చేసే నిజమైన లబ్ధిదారులు కేటాయించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని నాయకులు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్, సిరిగిరి రామచంద్ర, ముద్రకోల వెంకటేశం, నాయకులు వాసాల శ్రీనివాస్, నీరటి మల్లేశం, కృపాల్, వెంకటరెడ్డి, పోతు అనిల్ కుమార్, పర్వేష్, రాకేష్, సాయి, రఫీక్, దిలీప్ తదితరులు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు వేములవాడ పట్టణంలో మరి నిరుపేదలైనటువంటి లబ్ధిదారులు, ఇల్లు స్థలం లేదు, ఇల్లు అడుగు లేని వారికి దాదాపు 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషకరం. వారిని మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే నిరుపేదమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరూ ఇల్లు వస్తాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసినాం. కానీ ఈరోజు మరి నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. మరి ఈరోజు మీ ఎన్నిక విధానం చూస్తుంటే ఇలా ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి మీరు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ ఇంద్రమ్మ కమిటీ అనేది వేసుకున్న క్రమంలో ఆ ఇంద్రమ్మ కమిటీ సూచించిన వ్యక్తులకే, అంటే ఇవాళ వార్డులో దాదాపు 70 మంది, 80 మంది, 50 మంది లబ్ధిదారులు ఉంటే ఇలా మీరు ఒక 5గురికే కేటాయించడం జరిగింది. ఆ కేటాయించడం కూడా నామినేషన్ పద్ధతిలో, అంటే నా ఇష్టం వచ్చినోడికి, నా బంధువుకు, నా అన్నకో, నా తమ్మునికో, నా బావకో, నా బామ్మర్దికో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకు ఇవ్వడం జరిగింది. ఎంతవరకు సబబాన్ని చెప్పంటున్నాం. మేము ఇలా మీరు ఇచ్చిన విధానంలో ఆ లబ్ధిదారులను మేము తప్పుపడతలేం. లబ్ధిదారులు చాలా నిరుపేదలు, మీరు చిన్నని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ మరి అదేవిధంగా వార్డులో ప్రతి వార్డులో 50 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ 50 మంది లబ్ధిదారులు అందరినీ ఒక డ్రా చేసి ఆ డ్రాలో మీకు ఇక్కడ 144 ఇచ్చారు. 144 చిట్లు తీయరి వార్డుకు నిజమైన లబ్ధిదారులకు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసిన ప్రక్రియ చాలా బాధాకరం వస్తుంది. ఇలా అధికారులను కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం. గౌరవ అధికారులు మరి ఇలా చట్టం పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. చట్టం పరిధిలో పనిచేస్తేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. ఇలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టుతున్నారు మీరు. కానీ తప్పు అంటున్నాం మేము. ఖచ్చితంగా చట్టాలను ఉల్లంఘించి చేస్తే రేపు బాధ్యులు మీరైతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజాయుద్ధం తప్పదు. ప్రజలతోటి మేము ఆ బాధితులు, ఆ లబ్ధిదారులతోటి ఖచ్చితంగా రాళ్లకల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్ధం. దీనిపైన అధికారులకు కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. పట్టణ అభివృద్ధి చూస్తుంటే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి, ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది. ఈ 20 నెలల్లో మీరు వేములవాడ పట్టణ మున్సిపల్ అభివృద్ధికి ₹1 అన్న ఫండ్స్ తీసుకొచ్చిరా అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. వేములవాడ మున్సిపల్ అభివృద్ధికి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వంలో ఒక్క ప్రొసీడింగ్ ద్వారా ₹1 అన్న తెచ్చి ఇక్కడ పనిచేసిరా. ఇంకో దగ్గర 144 ఇళ్లకు మరి పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోని మరి కొంతమంది నిజమైన లబ్ధిదారులకు ఇచ్చి మరి 50% దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది. అయ్యా, ఒకటే అడుగుతా ఉన్నాం. మరి గత ప్రజాపాలన మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి 2024 జనవరిలో ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నప్పుడు మరి ఆ లబ్ధిదారులను మీరు ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత ఆతృత ఎందుకు? మరి ఆ పార్టీ నాయకులే మరి మొదలుగా తీసుకొని ఏదో ప్రజలను పిచ్చోళ్ళు చేయాలని చెప్పి వాళ్ళు ఎంపిక చేసుకున్న తర్వాత ఏదో A-B-G+1 2కి వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక అని చెప్పి వారిని కడుపునిండోనికే ఇంకా అన్నం పెట్టినట్టు వివరించడం జరిగింది. మరి మీరు చేసే విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఏదో వీరి కూడా మరి ఇల్లడకని పండగ కదన్నట్టు
వారు ఏదో కోట శ్రీనివాసరావు సినిమాల కోడిని కట్టేసి ఇగో చికెన్ భోజనం అన్నట్టు వ్యవహారం ఉంది కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే మీరు ఇచ్చే 5 లక్షలు ఎప్పుడు ఇస్తో తెలియదు. 20 నెలలు పూర్తయింది. మరి ఎలక్షన్ కోడ్ వస్తే అసలే రావు. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓట్లు లబ్ధి పొందాలని, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని, నిజమైన లబ్ధి అంటే వికలాంగులను తీసుకోలేదు, మరి భర్త లేని వాళ్ళని గుర్తించలేదు, ఇంకా అసలు ఏమి లేని వాళ్ళని పక్కకు పడేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కేటాయించి నిన్న చెప్పడం నిజంగా బాధాకరం. దీనిపై మా పార్టీ ఖచ్చితంగా పోరాడదాం. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులు అడుగడుగున నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మరి ఈ గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఈనాటి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా రామతీర్థపు రాజు మాధవి గారు, మరి సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గారు, మరి పార్టీ సెక్రటరీ కందుల కాంతికుర్మ గారు, కోఆప్షన్ సభ్యులు మల్లేశం గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మిత్రులకు, నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను సూటిగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ అంటే కాలయాపన, కాంగ్రెస్ అంటే కాజేసుడు అనే దానికి నిదర్శనమే వేములవాడ అభివృద్ధి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ముందు మరి నెల 15 రోజులు కావస్తుంది. గుడి ఆలయ అభివృద్ధి అని పేరు చెప్పి మరి డిస్మెంట్లింగ్ జరిగింది. మరి ఇప్పటి వరకు ఆ డిస్మెంట్లింగ్ జరిగినటువంటి డబ్రిష్ని, ఆ యొక్క వేస్టేజ్ని కూడా తొలగించుకోకుండా మరి కాలయాపన చేస్తున్న దానికి నిదర్శనం మరి ఆ డిస్మెంట్లింగ్, రోడ్ వైండింగ్. అలాగే మరి 144 మంది లబ్ధిదారులు అని మరి డబుల్ బెడ్రూమ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్ పరంగా నిరుపేదలైనటువంటి వారిని కానీ, ఒంటరి మహిళలైనటువంటి వారిని కానీ, వికలాంగులైనటువంటి వారిని కానీ మరి వారికి ఏమన్నా కేటాయించిర్రా? మరి కేటాయిస్తే ఎన్ని కేటాయించారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి లబ్ధిదారులు, మరి ఇప్పుడున్నటువంటి ఈ లబ్ధిదారులు సరే వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి రాని వారికి మీ సమాధానం ఏంటి? ఎప్పట్లోకి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? మీకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? మీరు సెలెక్షన్ చేసిన వాళ్ళు ఎంతమంది? మీరు దశల వారీగా మరి భూమి ఉండి ఇల్లు శాంక్షన్ చేసిన వారు ఎంతమంది? మరి భూమి లేక నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు మీరు ఎంతమందికి ఇప్పుడు పార్వతీపురంలో శాంక్షన్ చేసారు? మరి ఇంకా మీ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి? రానున్న రోజులలో మరి వాళ్లకు లబ్ధిదారులను గుర్తించి మరి ఎన్ని రోజులు ఇస్తారనేది క్లియర్గా ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రజలకు మరి ఇచ్చేటువంటి విధానాన్ని మీరు నేర్చుకోవాలని ముందుగా చెప్తున్నాం. ఎందుకంటే